పవన్ను పిఠాపురంలో ఓడిస్తామని, ఓడించకపోతే పేరు మార్చుకుంటాను అన్న ముద్రగడ వ్యాఖ్యలకు జ్యోతుల నెహ్రూ కౌంటర్ ఇచ్చారు. పిఠాపురంలో పవన్ 50,000 ఓట్లతో గెలుస్తారని, కాపుగా పుడితే కాపుగా ఉండాలని కోరుకునే వ్యక్తినని అన్నారు. నేను తిడితే పడా కదా అనే మాట చెల్లదు. ఇక్కడ చెల్లదు. తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. పిఠాపురం తన్ని తరివేస్తారు. మిమ్మల్ని తన్ని తరవపోతే ప్రజలు అంతా చెప్పాను మీకు. నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి తరవపోతే. పవన్ కళ్యాణ్ గెలుచున్నాడు. 50,000 పై ఓట్ల మెజార్టీతో నెగ్గుతాడు అతను. నాకున్నటువంటి 42 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిగా, ఎవరో ప్రజల్లో లేనోళ్ళు, 4 గోళ్ళ మయాన్ని ఉన్నవాళ్ళు చెప్పొచ్చు. మత మార్పిడి ఉంటది, కుల మార్పిడి కూడా ఉంటదండి, తప్పే ఉంది. నేను అసలు సిసలైనటువంటి కాపుని. కాపుగా పుట్టిన ప్రతివాడు కాపుగా ఉండాలని కోరుకునేవాడిని.